రా అంత వద్దా రోహిత్ కమ్ ఓకే కమ్ ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అలా వచ్చి వీడియో ఛార్జింగ్ ఓకేనా సెట్ అన్నమా హైట్ చెప్దామా సి ఫస్ట్ ఇక ఏం లేదు నేను హే గైస్ వెల్కమ్ ఇద్దరం కలిసి అనాలా ఓకే 1 2 3 రోహిత్ 1 2 3 అనాలి హాయ్ గాయ్ గాయ్ కాదు నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా ఓ మాదిరిగా కూడా కనపడలేదా లిసన్ హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చెప్పు హే గైస్ ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు రెండోసారి కూడా వినాలా హలో రోహిత్ ఫన్నీగా బిహేవ్ బాగా ఫన్నీగా చేస్తున్నా కదా ఫస్ట్ సి ఇద్దరం ఒకటేసారి కలిసి హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ఆర్ సో ఎక్సైటెడ్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ తాగుబోతుల బిహేవ్ తాగబోతానే అంటే రాత్రి తాగినా తాగింది ఇప్పుడు దిగలే సరే చెప్పు We are so excited to finally introduce ourselves. Tatanu vanu let's take you behind the scenes. నడుస్తుంది కదా కంటిన్యూ చేయట్లే నేను రోహిత్ సార్ ఇరిటేట్ చేస్తున్నాడు రోహిత్ నన్ను నేను చేయను ఇంకా వ్లాగ్స్ అవును అందుకే కదా నేను తక్కువ పార్టిసిపేట్ చేస్తాను నేను ఎక్కువ పార్టిసిపేషన్ చేయమన్నా వేసేసాడు బాగా వేసేసాడు అవసరం లేదు స్టార్ట్ చేద్దామా చేసినావు నడుస్తుంది కదా ఇంట్రడక్షన్ బ్లాగ్ ఏ ఫస్ట్ ఇంట్రడక్షన్ కి ఇట్లా ఆగి డీల్ అయిపోతే ఇంకేం చేస్తావు స్టార్ట్ చేద్దాం నే స్టార్ట్ నడుస్తుంది కదా మారుతున్నా కదా నేను చెప్పను నేను హలో అంటే బాగుంటారా మా ప్రభాస్ లెక్క రోహిత్ ప్లీజ్ హాయ్ Hey guys, welcome to our channel. So we are finally very excited to introduce our చెయ్యి పక్కన ఏం చేస్తున్నావు ఇంట్రడక్షన్ ఓకే ఇంట్రడక్షన్ బ్లాగ్ కోపం తెప్పిస్తున్నాం ఓకే మళ్ళీ 1 2 3 ఓకే బేబీ ఇగో ఓకే నువ్వు చెయ్యేకు నేను ఇస్తున్నప్పుడు నేను చెప్తున్నప్పుడు చెయ్యేకు మనం ఇంట్రడక్షన్ బ్లాగ్ ఇస్తున్నాం వాడ వాళ్ళు ఏమనుకుంటారు ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మీ వాళ్ళు చూసేవాళ్ళు నువ్వు నా పైన అధికారం చూపిస్తున్నావు అంటే మొగుడు చూడు ఎంత చులుకన అయిపోయావు అని చెప్పేసి ఫెమినిజం ని ప్రమోట్ చేస్తున్నట్టు ఓకేనా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా సో నేను ఏం చెప్తున్నా అంటే లెట్స్ టెల్ యువర్ ఫ్రెండ్స్ దట్ వి ఆర్ టెల్లింగ్ అవర్ జర్నీ ఆఫ్ అ డే సో దట్స్ ద ఇంట్రడక్షన్ బ్లాగ్ ఏంట్రా చెప్తున్నా ఇందాకటి నుంచి అయిపోయిందా నీతి మాటలు సో గైస్ యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో ఉంది ఛానల్ బట్ ఏంటంటే పెళ్ళైన తర్వాత ఇలా వ్లాగ్స్ ఇలా స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో థాట్ ఉంది సో పెళ్ళైన తర్వాత స్టార్ట్ చేసినాం కాబట్టి ఫస్ట్ మా చెప్పు ఏంట్రా నీకు ఇంట్రొడక్షన్ చేస్తుంటే ఎక్స్ప్రెషన్ చూసుకుంటున్నాను రోహిత్ నువ్వు అంటే వీడియో కనిపిస్తున్నా ఫస్ట్ టైం కదా అందుకే ఎక్స్ప్రెషన్ మంచిగా పడుతున్నాయా లేదా అని చెప్పేసి అండి మన ఫ్యాన్స్ అంటారు ఒకసారి మన ఫ్రెండ్స్ ఫాలో అవుతారు మన ఎక్స్ప్రెషన్స్ మంచిగా పడితే అని చెప్పేసి ముందే చూసుకుంటున్నారు ఇంట్రొడక్షన్ మామూలుగా వాళ్ళు చెప్తారు కదా మంచిగా చేస్తున్నాం కంటిన్యూ చేయండి అని వాళ్ళ ప్రోత్సాహం ఉంటే మనం కంటిన్యూ చేసుకోవాలి ప్రోత్సాహన సంథింగ్ సో గైస్ ఇప్పుడు సీరియస్ ఓకే సీరియస్ గా ఏం చేస్తావు సీరియస్ గా
సో గైస్ యాక్చువల్లీ నాకు ఈ ఛానల్ ఎప్పటి నుంచో ఉంది, కాకపోతే ఇంతకుముందు మంచి కుల శృతి అనే నేమ్తో ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా మాకు మ్యారేజ్ 6 months అవుతుంది అంతే. సో నేను అనుకున్నాను జాబ్ చేయడం అదంతా నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేదు. సో మా హస్బెండ్కు నాతో జాబ్ చేయించడం ఇష్టం లేదు. నీకు నచ్చింది చేసుకో అంటే ఎలా అయినా రీల్స్ అవి ఇవి చేయడం నాకు ఎప్పటి నుంచో అలవాటు. సో కొత్తగా ఇంకా వ్లాగ్స్ చేయడం ఈ మధ్యలో చాలా ట్రెండ్ అవుతుంది కదా. పైసలు జనరేట్ చేద్దాం. యా నీకు ఉంటుంది వ్లాగ్. సో యా అలా అని చెప్పేసి ఇంకా వ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేద్దాం. సో మేము ఎవరేమో తెలియాలి కాబట్టి బేబీ ప్లీజ్ మేకప్ వేసుకుంది. మేకప్ డిస్టర్బ్ చేస్తున్నాం. సో మేము ఫస్ట్ ఇంట్రడక్షన్ బ్లాగ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో యా ఫస్ట్ ఇంట్రడక్షన్ బ్లాగ్ మాది, రైట్? యా సో ఈ ఇంట్రడక్షన్ బ్లాగ్ ఫస్ట్ ఛానల్ లో ఏమేం పోస్ట్ చేస్తున్నాను అసలు మేము ఎందుకు మీ ఛానల్ యా దిస్ ఇస్ మై హస్బెండ్ రోహిత్. ఐ రియల్లీ లవ్ హిమ్ గైస్, ఐ రియల్లీ లవ్ హిమ్. ఓకే హ్యాపీ. సరే నా పేరు ఇంట్రడ్యూస్ చేయాలి. ఏమైనా అమ్మాయిలు ఫాలో చేద్దాం అనుకున్న పేరు కొట్టాలి కదా. ఎవరు అమ్మాయిలు ఫాలో చేయరు కానీ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అర్థమైందా? సో యాక్చువల్లీ మేము ఈ ఛానల్లో ఏమేమి పోస్ట్ చేయాలనుకుంటున్నాము అంటే అవర్ రిలేషన్షిప్ గోల్స్. యా మేము యాక్చువల్లీ ఈ ఛానల్లో మా రిలేషన్షిప్ జర్నీ ఎలా ఉంటుంది అండ్ మా డైలీ లైఫ్ రొటీన్ అండ్ తర్వాత ట్రావెలింగ్, తర్వాత ఛాలెంజెస్, ఫన్, ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్, ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ మూమెంట్స్ అనమాట. నైట్ తీయటం, నన్ను తిట్టడం, నన్ను కొట్టడం, ఇవన్నీ చెప్పవా? రిలేషన్షిప్ గోల్స్ ఇవి అవే తొక్క అదంతా చేస్తున్నారు. నువ్వు మెయిన్ కాన్సెప్ట్ రా. అయ్యో ఈ అధికారం చూపిస్తున్నారు. ఇది మీ లేడీస్ గురించి. ఓకే సో యా సో ఇలాంటివన్నీ మేము పోస్ట్ చేయాలనుకుంటున్నాము. సో అందులో నుంచి మీరు కూడా కొన్ని నేర్చుకోవచ్చు, లైక్ యునో ఫెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. ఏంటి ఫెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటి చెప్పు, మనకు తెలియాలి కదా. అదే మా ఏం చెప్తావు అనుకుంటావు? నువ్వు హాఫ్ చెప్పేసి నీకు చూస్తున్నాను. నువ్వు కూడా చెప్పాలి, నువ్వు నా పక్కన ఎందుకున్నావు? అరే నేను మాట్లాడుతున్నా. సరే నువ్వు చెప్పు, నేను మధ్యలో ఆన్సర్ నాకు ఏదైనా డౌట్ వస్తే క్వశ్చన్ చేస్తాను. సో మా రిలేషన్షిప్ లో నుంచి మీరు కూడా కొన్ని నేర్చుకోవచ్చు గైస్. లైక్ ఎలాంటివి అంటే లైక్ మా మిస్టేక్స్ అవ్వచ్చు, మా మిస్టేక్స్ నుంచి మీరు ఏమైనా కొత్తగా నేర్చుకోవాలి. హస్బెండ్ ఎట్లా భయపడాలి వైఫ్ కి. సరే సారీ చెప్పు మళ్ళీ శృతి రోహిత్ అని హస్బెండ్ రోహిత్. మేము ఇద్దరం ఆస్ట్రేలియాలో ఉంటాము. యా సో 6 months బ్యాక్ మాకు రీసెంట్ గా పెళ్ళైంది. నేను మా హస్బెండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో 7 years నుంచి ఉంటున్నాడు. సారీ 7 years నుంచి ఉంటున్నారు. పాత పద్ధతులు అమ్మమ్మ కాలం పద్ధతి వాడు ఉంటున్నారు. సో నేను ఇక్కడికి వచ్చి ఓన్లీ 3 months అవుతుంది గైస్, ఓన్లీ 3 months. ఓకే సో ఇంకా నేను లైఫ్ లో చాలా నేర్చుకుంది. నేను కూడా నా లైఫ్ లో చాలా సాధిద్దామని చెప్పేసి సో ఫస్ట్ ఇలా స్టార్ట్ చేస్తున్నాను. సో నేను రీల్స్ కూడా చేస్తాను అండ్ ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు సింగిల్గా కాకుండా నేను నా హస్బెండ్తో కలిసి రీల్స్ చేద్దామని కూడా అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు అందరు కూడా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. కలిసి హస్బెండ్ కెమెరామ్యాన్ గా ఉంటాడు, వైఫ్ ముందు దాన్ని ఏమంటారు చిత్రం మీద ఉంటుంది. సరే ఏదో ఒకటి. అండ్ సో టుగెదర్ వీఆర్ ఇద్దరం కలిసి చేద్దాం. We are announcing our channel name, which is Rose Truth. Yeah. Please subscribe, like and share. అది నచ్చితే వాళ్ళే చేస్తారు. ఓకే నెక్స్ట్ చేయకం ప్రాబ్లం లేదు, చూస్తాను నేను వ్యూస్ వస్తాయి. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? లాజిక్ కదా. ఇప్పుడు నేను అందరం సబ్స్క్రైబ్ చేయను, రూల్స్ చూస్తా ఉంటా. వాళ్ళకి వ్యూస్ వస్తాయి కదా, వ్యూస్ వస్తే పైసలు వస్తాయి కదా. నేను పైసల గురించి మాట్లాడలేదు కానీ వ్యూస్ వస్తాయి కదా. దిల్ హ్యాపీ విత్ ద వ్యూస్ కదా. ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతున్నారో లేదా వాళ్ళకి ఎందుకు, నాకైతే అవసరం లేదు. ఎన్ని వ్యూస్ వచ్చినా వ్యూస్ వచ్చినా మేబీ అది ఇది కట్ చేయాలి. ఓకే
కట్ చేయకపోతే ఇంట్రడక్షన్ బ్లాగ్ ఇది ఏంటంటే మగవాళ్ళ మీద మధ్య నడుస్తుంది బాగా. ఆడవాళ్ళకి ఏమైంది, తిమాగ పోయింది ఇది అది అని. ఆ ఫ్యాక్ట్ తెలియదు వాళ్ళకి. నాకు మంచి వైఫ్ దొరికింది. ఏమైంది అని 3 సార్లు చేసింది చిన్నపిల్లల నుంచి. అది ఉల్టా నీ పైన తిరగబెట్టి నువ్వెందుకు నీ హస్బెండ్ మీద చేయలేపుతున్నావు అని చెప్పేసి క్వశ్చన్ వేస్తే ఇంట్రడక్షన్ బ్లాగ్ ఇచ్చేసి యా. సో నెక్స్ట్ వీడియోలో మేము ఎలా కలిసాము, మా జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది, మరి అసలు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, మేము ఫస్ట్ అసలు ఎక్కడ కలిసాము, ఎలా కలిసాము, ఏ ప్లేస్లో కలిసాము, ఏం చేసాము, అవన్నీ మేము నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాము. ఓకే ఓకే చేద్దాం. యా. సో చేసేస్తామా షేర్? ఎప్పుడు చేస్తాం? పట్టి కొట్టింది వినండి వినండి. అవన్నీ నా ఊత పదాలతోనే వాళ్ళు మంచిగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు సీదా అడగచ్చు కదా, కమెంట్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో గైస్ నువ్వు చెప్పు. ఫ్రెండ్స్ ప్లీజ్ కమెంట్, ప్లీజ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ and please keep on watching our videos so that Shruti gets famous and with her I'll get famous. Thank you. సో అది గైస్. సో నెక్స్ట్ ఏంది అయిపోయింది. థ్యాంక్ యూ చెప్పేసిన కదా. చేయలేపినవా? ఇంకా దాంట్లో రైట్ ఎవరు ఇచ్చారు మీకు? కొట్టింది మాటలు వింటామని చూస్తారు. సో గైస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయన చేసి ఎప్పుడు చూస్తారు? Okay guys, see you in the next video. Bye bye. See you.